పార్టీ ఆవిర్భావం తర్వాత కొద్ది నెలలకే వచ్చిన స్థానిక ఎన్నికలతో సత్తా చాటుకుని రాజకీయంగా గట్టి పునాది వేసుకున్న బీఆర్ఎస్ పార్టీకి ఈసారి స్థానిక ఎన్నికలు సవాల్గా మారే పరిస్థితి కనిపిస్తుంది. 10 ఏళ్ల అధికారం చేచారింది. ప్రతిపక్షంలోకి వచ్చిన వెంటనే ఓటమి నుంచి కాస్త తేరుకొని మళ్ళా రేసు మొదలుపెట్టింది కారు పార్టీ. ఇప్పటి నుంచే సీరియస్గా పనిచేసుకుంటూ వెళ్తున్నారు గులాబీ నేతలు. అయితే రాష్ట్ర స్థాయిలో దూకుడు బానే ఉన్నా రూరల్ పాలిటిక్స్ ను మాత్రం పట్టించుకోవడం లేదన్న చర్చ జరుగుతుంది. ఎంతసేపు రాష్ట్ర స్థాయిలో కాకుండా గ్రామాల్లో పార్టీ క్యాడర్ లీడర్లకు భరోసా కల్పించేలా ఏ ఒక్క కార్యక్రమాన్ని గట్టిగా చేపట్టలేకపోయారనే విమర్శలు వస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 39 సీట్లు గెలుచుకుంటే అందులో 10 మంది కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు. ఇంకొక 2 శాసనసభ్యుల అకాల మరణంతో బైపోల్స్ వస్తే అవి కాంగ్రెస్ ఖాతాల్లోకి వెళ్లాయి. ఇక బీఆర్ఎస్ కు మిగిలింది 27 మంది ఎమ్మెల్యేలు. ఆ నియోజకవర్గాల్లో మాత్రమే ఎమ్మెల్యేల చొరవతో పంచాయతీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయట. ఇక ఎమ్మెల్యేలు లేని చోట కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ జంపింగ్ ఎమ్మెల్యేలు ఉన్న చోట కారు క్యాడర్ కు దిశానిర్దేశం చేసే దిక్కే కరువైందనే టాక్ నడుస్తుంది. నియోజకవర్గ ఇన్ఛార్జ్లలో చాలా మంది యాక్టివ్ గా లేకపోవడం, నియోజకవర్గాన్ని పూర్తిగా వదిలేసి బీఆర్ఎస్ ముఖ్య నేతలతోనే తిరుగుతుండటంతో అక్కడ గులాబీ దళానికి దిశానిర్దేశం చేసేవారు కరువయ్యారు. దీంతో పాటు జంపింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఎవరికి బాధ్యతలు అప్పగించకపోవడంతో ఈ ఎఫెక్ట్ కూడా సర్పంచ్ ఎన్నికలపై పడుతుందని క్యాడర్ ఆందోళన వ్యక్తం చేస్తుంది. 2017లో అప్పటి బీఆర్ఎస్ మహాసభల్లో ప్రకటించిన రాష్ట్ర కార్యవర్గమే ఇప్పటికీ కొనసాగుతుంది. 3.5 ఏళ్ల క్రితం 2022 జనవరిలో బీఆర్ఎస్ అధిష్టానం 33 జిల్లాలకు జిల్లా అధ్యక్షులను ప్రకటించింది. కానీ జిల్లా పార్టీ అనుబంధ సంఘాలకు పూర్తి స్థాయి కార్యవర్గాలను మాత్రం నియమించలేదు. జిల్లాలో అన్ని రాజకీయ పార్టీలకు సంస్థాగతంగా కమిటీలున్నాయి. 7 ఏళ్ల క్రితం బీఆర్ఎస్ అధిష్టానం జిల్లా కమిటీలను రద్దు చేసి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో రాష్ట్ర కార్యదర్శులకు పార్టీ బాధ్యతలను అప్పగించింది. నియోజకవర్గాల్లో పార్టీ పరంగా తీసుకునే కీలక నిర్ణయాలపై అన్ని అధికారాలు స్థానిక ఎమ్మెల్యేలకు అప్పగించింది. ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా సంస్థాగతంగా జిల్లా, నియోజకవర్గ, మండల కమిటీలు వేస్తామని అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఆ తర్వాత పలు సందర్భాల్లోనూ వెంటనే పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభిస్తామని కేటీఆర్ చెప్పినా ఇప్పటికీ ఆ ప్రక్రియ మొదలు కాలేదు. జిల్లా కార్యవర్గాన్ని పూర్తి స్థాయిలో నియమించాలని, లేకపోతే పార్టీ అనుబంధ జిల్లా అధ్యక్షులను ప్రకటించాలని పలువురు అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లను కోరినా వాయిదా వేస్తూ వస్తున్నారట. దీంతో జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు పదవులు పొందలేక ఇంతకాలం పార్టీలో ఉన్న నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారట. సంస్థాగత నిర్మాణంపై ఫోకస్ పెట్టకపోవడంతో సర్పంచ్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయనేది ఆందోళన పడుతున్నారట. 5-6 ఏళ్లుగా పార్టీని నడిపించేవారు లేకపోవడంతో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు ఎలా సాధ్యమవుతుందని వాపోతున్న వారు ఉన్నారట. లోకల్ బాడీ ఎన్నికల్లో అధికార పార్టీకి ఎలాగూ అప్పర్ హ్యాండ్ ఉంటుంది. రాష్ట్రంలో అధికారంలో లేకపోవడంతో ఇప్పటికే చాలా మంది బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పార్టీకి దూరంగా ఉంటున్నారు. కార్యవర్గాలు, పదవులు లేకపోవడంతో ఉన్నవారిలోనూ అసంతృప్తి కనిపిస్తుందన్న చర్చ జరుగుతుంది. ఈ ఎఫెక్ట్ బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులపై పడుతుందని అంటున్నారు. గ్రామ స్థాయిలో పార్టీ బలంగా ఉంటేనా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ సత్తా చాటి అధికారంలోకి వస్తామని, అందుకే ఇప్పటికైనా పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టాలని, గ్రామ స్థాయి నుంచి జిల్లా దాకా కార్యవర్గాలను నియమించాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయట. మరి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల వరకైనా బీఆర్ఎస్ అధిష్టానం గ్రామ మండల కమిటీలను ఏర్పాటు చేస్తుందో లేదో చూడాలి మరి.